వనపర్తి జిల్లా చిన్నంబావి మండల కేంద్రంలో 1,00,000 బస్తాల ప్రభుత్వ వరి ధాన్యం కుంభకోణం కలకలం రేపుతోంది. జిల్లాలో భారీగా సీఎంఆర్ ధాన్యం దొంగతనం బయటపడడంతో అధికారులు ఉరుకులు పరుగులు మొదలుపెట్టారు. సీఎంఆర్ ధాన్యం తీసుకున్న రైసు మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించే ధాన్యం బస్తాల్ని ప్రభుత్వ వ్యవసాయ గోదాంలో నిల్వ చేశారు. అక్రమంగా కొంతమంది రాత్రికి రాత్రే తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ధాన్యం వాహనాల్ని చిన్నంబావి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు పట్టుకున్న ధాన్యం బస్తాలు, డీసీఎం, బొలెరో వాహనాల్ని రాష్ట్ర టాస్క్ ఫోర్స్ అధికారులు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వడ్ల దొంగతనం చేసిన కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు వారిపై కేసు నమోదు చేశారని జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనాథ్ తెలిపారు. ప్రస్తుతం గోదాం పోలీసుల ఆధీనంలో ఉందన్నారు. జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో దొంగతనం చేసిన వడ్లను పోలీస్ స్టేషన్కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే వడ్లు దొంగతనం చేసిన 7 వ్యక్తుల్ని అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరికొంతమంది కోసం గాలింపు చర్యలు చేపట్టామని శ్రీనాథ్ తెలిపారు. ఇవన్నీ ఏం చేయాలంటే ఇవి రైస్ మిల్లర్స్ కి ఏంటంటే మనం ఎఫ్సిఐకి తర్వాత కార్పొరేషన్ కి ఈ బియ్యం అని దీని బొడ్లని ఏమంటారు మరబట్టేసి మనకి బియ్యం ఇవ్వాల్సి వస్తుంది. ప్రతి రైస్ మిల్లర్ కూడా ఈ విధంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే కస్టమ్ మిల్లింగ్ వేసంగిది తర్వాత వానాకాలంది ఖరీఫ్ మరియు రబీకి సంబంధించిన వడ్లు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అన్ని రైస్ మిల్లర్స్కి ఇస్తుంటుంది. ఎంత ఏంటిది అనేది ఆ రిజిస్టర్స్ ఉంటాయి. ఆ రిజిస్టర్స్ వెరిఫై చేసేసుకొని ఆ తర్వాత దాని ప్రకారం వాళ్ళు వెరిఫై చేసేసుకొని అన్ని బస్తాలలో ఎన్ని వడ్ల బస్తాలు పోయాయనేది వాళ్ళు క్లియర్గా ఇస్తారు. అది ఇచ్చేసాక మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరైతే బియ్యాన్ని తరలిస్తున్నారో వాళ్ళందరూ దొరికారు. వాళ్ళందరినీ రిమాండ్ లో పెట్టారు. ఇప్పుడు పోలీస్ రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి అక్కడికే వెళ్ళేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో బయటపడిన ధాన్యం కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అడిగి తెలుసుకుందాం. బస్వరాజ్, ఈ కుంభకోణానికి పాల్పడిన వారంతా ఎవరు, పూర్తి వివరాలు చెప్పండి. ఈ కుంభకోణంలో అయితే 1,00,000 బస్తాలు సీఎంఆర్ అంటే కస్టమ్డ్ మిల్లింగ్ రైస్ అంటారు. ఈ రైస్ ని ఒక బస్తా ధాన్యం ఇస్తే దాంట్లో 100 కిలోల ధాన్యంలో 68 కిలోల బియ్యం తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తే ఆ ప్రభుత్వం అక్కడి నుంచి ఏదైతే చౌక ధర నుంచి సప్లై చేయాల్సి ఉండే ధాన్యం ఇదంతా పూర్తిగా అంటే లక్షలాది బస్తాల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. వీటన్నిటిని రైస్ మిల్లర్లు తిరిగి ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ మాత్రం చిన్నంబావి మండలంలో ఇట్లాంటిది జరగలేదు. 1,00,000 బస్తాల వరకు ధాన్యం మొత్తం రాత్రికి రాత్రి తరలించేందుకు ఇక్కడ ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నం చేసిన వాటిలో చాలా పెద్ద ఎత్తున అంటే పెద్ద బడా స్థాయి లీడర్లు ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఈ వివరాలన్నీ పోలీసులు గానీ అధికారులు గానీ బయటకు చెప్పడం లేదు. కేవలం 7 మంది హమాలీలను మాత్రమే అరెస్ట్ చేశారు. అయితే ఈ హమాలీలు పెద్ద కార్పాంల గ్రామానికి చెందినవారు. అక్కడ నుంచి ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎవరు తీసుకొచ్చారన్న వివరాలు కూడా పోలీసులు చెప్పడం లేదు. మొత్తానికి అంటే దీంట్లో పెద్ద హస్తం ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఇదే కాకుండా జిల్లాలో చాలా మటుకు అంటే గత కొంతకాలంగా కూడా ఇక్కడ చిన్నంబాయి మండలం కానీ అదేవిధంగా వనపర్తి జిల్లాలో చాలా మండలాలు కూడా ఇట్లాంటి వ్యవహారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఇట్లాంటి కుంభకోణాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ బస్వరాజ్.